ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నోటి వరకు వచ్చిన మాట ఈ ప్రియా వల్ల చెప్పలేకపోయాను. నా మనసులో మాటను ఆలస్యం చేయకుండా కావేరితో చెప్పాలి. ఏదేమైనా ఈ ఫంక్షన్ పూర్తయ్యేలోపు నువ్వే నా కోడలని కావేరికి చెప్పేస్తాను. కావేరి, నీకు భువనమ్మగారు కొత్త బట్టలు తెచ్చారు. దగ్గరుండి మరీ నన్ను రెడీ చేయమన్నారు. గెస్ట్లు వచ్చిండ్రంట అవతల. గెస్ట్ల తర్వాత ముందు నువ్వు రెడీ అవ్వాలి. కావాలంటే ఆ పనులు ప్రియమ్మగారు చూసుకుంటారులే. నువ్వు పద. గౌరీ, డౌటే లేదు, ఖచ్చితంగా ఇది కావేరి నమ్మిన బంటు. కావేరితో పాటు దీని గురించి కూడా ఆలోచించాలి. అమ్మా, కావేరక్క భువనమ్మకి గా వైద్యం గురించి చెప్పొస్తానని పోయింది. చెప్పి ఆడికెళ్ళి ఇంకా ఇంటికి బయలుదేరిందో లేదో. అవు బిడ్డ, అసలే కావేరి చేతులు గాలిపోయి పరిస్థితి చాలా ఘోరముంది. పాపం ఎట్లాగా నొప్పిని భరిస్తుందో ఏందో బిడ్డ. అత్తయ్య, శివా, ఏంటత్తయ్య ఇద్దరు డల్గా ఉన్నారు? అయ్యో అట్లేం లేదు శివా, మంచిగానే ఉన్నాం. సరే, రేపు ఉదయం షాపింగ్కి వెళ్దాం అత్తయ్య. కావేరికి కావాల్సిన బట్టలు తీసుకుందాం. సరే శివా. అవునత్తయ్య, కావేరి ఎక్కడా? కావేరి కావేరి గా భువనేశ్వరం వాళ్ళ ఇంటికి పోయింది. ఈ టైంలో ఏంటత్తయ్య?